మీకు డయాబెటిస్ ఉంటే మీ హార్ట్ యొక్క బ్లడ్ వెజల్స్ లో బ్లాకేజెస్ బిల్డ్ అవుతున్నాయా లేదా ఎలా తెలుసుకోవచ్చు? దిస్ ఇస్ సింపుల్ టెస్ట్ కాల్ సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ. ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రఫీలో ఏం చేస్తారు? పేషెంట్ ని సిటీ మిషన్ లోకి పంపిస్తారు. ఇట్స్ ఏ సింపుల్ 20 minutes లో అయిపోతుంది. ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రఫీలో రెగ్యులర్ యాంజియోగ్రఫీ లాగా క్యాథెటర్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఒక క్యాన్లా పెడతారు, దాని ద్వారా డై పాస్ చేసేసేసి మీ హార్ట్ యొక్క బ్లడ్ వెజల్స్ లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత పర్సెంట్ ఉంది అనేది తెలుస్తుంది. హార్ట్ అటాక్ అనేది సడన్ గా ఎప్పుడు రాదు. హార్ట్ యొక్క బ్లడ్ వెజల్స్ లో ఈ బ్లాకేజెస్, కొలెస్ట్రాల్, అద ఫ్యాట్, ప్లాక్ అనేది కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ అయ్యి హార్ట్ అటాక్ కి లీడ్ చేస్తుంది. మీ సిటీ కరోనరీ యాంజియోగ్రఫీలో మీ బ్లడ్ వెజల్స్ లో బ్లాకేజెస్ ఏమీ లేవు అంటే మీకు కమింగ్ 5 years లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు. కాబట్టి మీరు హార్ట్ అటాక్ రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈసీజీ 2D ఎకోతో పాటు సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ అనేది మీకు చాలా క్లారిటీ ఇస్తుంది, బ్లాకేజెస్ ఉన్నాయా లేవా అనే విషయంలో. కాబట్టి డయాబెటీస్ 10 years పైన ఉండి మీకు చెస్ట్ పెయిన్ ఉంటే, లేక ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంటే మీరు ఒకసారి సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ చేసుకుంటే మీకు తెలుస్తుంది మీకు హార్ట్ అటాక్ రిస్క్ ఉందా లేదా అని.